హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రమ్ రెజిన్స్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మీకు. మీరు అనుకోవచ్చు ఈ మధ్య నార్మల్ డైలీ వ్లాగ్స్ చేయడం మానేసి ఇలా చాక్లెట్స్ ఎందుకు చేస్తున్నాను అని చెప్పేసి. నేను డైలీ వ్లాగ్స్ చేయడం నాకు అస్సలు కుదరట్లేదన్నమాట మా బాబుతోటి. సో అందుకనేసే నేను చాక్లెట్స్ చేయడం స్టార్ట్ చేశాను. దీని వెనుక కూడా ఒక పెద్ద కథ అన్నది ఉంది, ఒక పెద్ద స్టోరీ ఉంది. అది నేను నిదానంగా మీకు తర్వాత చెప్తాను వేరే వీడియోలో అలాగా. బట్ ఈరోజు అయితే నేను రమ్ రెజిన్స్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను డార్క్ చాక్లెట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అండ్ మిల్క్ చాక్లెట్ దానికి సగం క్వాంటిటీలో నేను తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నల్ల ద్రాక్ష రెజిన్స్ అంటారు కదా, అవి నేను ఓవర్ నైట్ అంటే ఒక రోజు ముందు రాత్రి నేను మనకు చిన్న రమ్ అన్నది దొరుకుతుందండి వైన్ షాప్లో, అది తెచ్చేసుకొని దాంట్లో నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక ఫ్లవర్ మౌల్డ్, ఇది నాకు డిమార్ట్లో దొరికింది. ఈ మౌల్డ్ అన్నది డిమార్ట్లో అమ్ముతూ ఉంటారు, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా డిమార్ట్లో వెళ్ళి తీసుకోవచ్చు. దాంట్లో నేను మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని సగమే పోర్ చేసుకున్నాను అనమాట, ఫుల్ కంప్లీట్గా పోర్ చేయకూడదు. చేసేసుకున్న తర్వాత ఇలా రెండు రెజిన్స్ని రెండు నల్ల ద్రాక్షని నేను వాటిలో పెట్టేసుకున్నాను. ఒక్కొక్క క్యావిటీలో నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని దీనిపైన నేను మళ్ళీ చాక్లెట్ని పోర్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు రెజిన్స్ అన్నవి మిడిల్లోనే ఉంటాయన్నమాట. మనం ముందు వేసిన తర్వాత వేసినా అవి కిందనో పైననో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వేస్తే మనకు రెజిన్స్ అనేవి మధ్యలోనే ఉంటాయి. అండ్ చాక్లెట్ మనం ఇలా బైట్ చేసినప్పుడు చాలా జ్యూసీగా వస్తూ ఉంటుందన్నమాట. రమ్ టేస్ట్, ఆ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు, ఆర్డర్ చేసుకోండి మీరు, నేను డెఫినెట్గా మీకు పంపిస్తాను. అండ్ ఇలా ఒక 10 మినిట్సే పెట్టాలండి ఫ్రిడ్జ్లో, అంతా పోర్ చేసేసుకొని. ఎక్కువసేపు పెట్టకూడదు, ఎక్కువసేపు పెట్టేసుకుంటే మనకు తడి అన్నది వచ్చేస్తుంది చాక్లెట్కి, అది అస్సలు మంచిది కాదు. చాక్లెట్కి ఒక శత్రువు అంటారు కదా, అది వచ్చేసి వాటర్ అనమాట. వాటర్ అస్సలు తగలకూడదు చాక్లెట్స్కి. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా డీమౌల్డ్ చేసేసుకోవాలన్నమాట. మీరు చూడొచ్చు ఎంత షైనీగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి నేను ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం చేశాను. మా హస్బెండ్ అదే పనిగా చేయమని చెప్పారు, అందుకనేసి నేను ఈ రమ్ రెజిన్స్ చేశాను. చేసేసిన తర్వాత మనకు కొంచెం అవి ఎక్కువ కాలం ఉండాలి, కొంచెం సేఫ్గా ఉండాలి అంటే ఇట్లా పోట్లీస్లో మనం ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. పోట్లీస్ కాకపోయినా కూడా మనం నార్మల్ అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా గోల్డెన్ కలర్ పోట్లీ ర్యాప్లో నేను ర్యాప్ చేశాను, ఎందుకంటే ఇవి వేరే దగ్గరికి తీసుకెళ్లాల్సింది, అందుకని ఇలా ర్యాప్ చేశాను. ఇవి అయితే కొంచెం సేఫ్గా ఉంటాయి అని చెప్పేసి. తర్వాత నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ ఉందండి, కార్డ్బోర్డ్ బాక్స్. సో దాంట్లో ఇలా నేను పెట్టేశాను, మంచిగా నీట్గా అరేంజ్ చేసేసి క్లోజ్ చేసేసి నేను ప్యాక్ చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇవి టేస్ట్ చేయాలనుకున్నా, తినాలి అనుకున్నా నాకు మెసేజ్ చేయండి, లేదంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, చాకో ల్యాబ్స్ అన్న పేర్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి జస్ట్ చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.